ఫ్రెండ్స్ లైక్ మీషో నుండి అయితే ఫ్రాక్ కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసిన. సో ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్ బేబీ ఫ్రాక్. సో లాస్ట్ సైజ్ అనమాట, స్మాల్ సైజ్ 0 to 3 months బేబీస్కి సైజ్ కోసం చూస్తే ఇది లాస్ట్ సైజ్ ఉంది. సో థిక్ పింక్ కలర్ అనమాట, చాలా బాగుంది ఫ్రాక్. సో స్మాల్ బేబీస్కి. సో ఇదైతే బ్యాక్ సైడ్. సో మనకు జిప్ వచ్చేసింది, అట్లా థ్రెడ్స్ కూడా వచ్చేసినాయి అడ్జస్ట్మెంట్స్కి. హ్యాండ్స్ అయితే లేవు దీనికి. సో బేబీస్కి హ్యాండ్స్ అవసరం లేదు కదా. సో ఇదైతే చాలా బాగుందని చెప్పేసి ఆర్డర్ చేసిన. సో యాజ్ ఇట్ ఈస్ మనకు మీషోలో ఎట్లా అయితే పిక్ ఉందో, సో యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. ఇలాంటి చేంజెస్ లేకుండా మనకు ఒరిజినల్ ఫ్రాక్ అయితే వచ్చేసింది. ఇది చాలా బాగుంది, మళ్ళీ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. సో నేనైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి ఈ టీ షర్ట్స్. ఇది చూస్తే మనకి పెద్దగా అనిపిస్తుంది కానీ 0 సైజ్. సో 0 to 3 months, లైక్ ఫస్ట్ 3 months బేబీస్కి ఇది అయితే ఉంది. సో లాస్ట్ సైజ్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, ఆరెంజ్ కలర్ వచ్చేసింది. సో తక్కువ ప్రైస్లో ఉన్నాయన్నమాట, అందుకే ఇది మాత్రం స్మాల్ సైజ్ ఆర్డర్ చేసిన నేను. సో 1 అయితే 0 సైజ్ అండ్ ఇదైతే స్మాల్ సైజ్ చేసిన. ఇది కొంచెం పెద్ద ఉంది. సో 4, 5, 6 months బేబీస్కి అయితే వస్తుంది. ఇది వేరే కలర్, అది ఆరెంజ్ కలర్ అనమాట. సో ఇది కూడా బాగుంది. క్లాత్ మాత్రం కాటన్ లాగా చాలా సాఫ్ట్గా ఉంది. బేబీస్కి సాఫ్ట్ ఉంటే బాగుంటుందని చేసిన. ఇది హాఫ్ హ్యాండ్స్. సో అవి ఫుల్ హ్యాండ్స్ 2 వచ్చేసినాయి, అలాగే హాఫ్ హ్యాండ్స్ కూడా చేద్దామని చెప్పేసి ఇవి కూడా చేసిన. ఇది వాయిలెట్ కలర్లో వచ్చింది, ఇది ఒకటి ఎల్లో కలర్. చాలా బాగున్నాయి టీ షర్ట్స్, మళ్ళీ ప్రైస్ కూడా చాలా తక్కువ. ఫుల్ హ్యాండ్స్ 100కి 2, అలాగే ఈ హాఫ్ హ్యాండ్స్ కూడా వాయిలెట్ అండ్ ఎల్లో టీ షర్ట్స్ ఇవి 70కి 2 వచ్చేసినాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రాక్స్. యాక్చువల్గా అయితే 4 వచ్చేసినాయి, బట్ 1 ఆల్రెడీ మేము యూజ్ చేసినాం. సో అది ఎల్లో కలర్. 4 వచ్చేసి మనకి 100కి 4 వచ్చినాయి. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్లో పడ్డాయి. సో 4 ఈచ్ వన్ మనకి 25 పడ్డది అనమాట. సో బయట అయితే అంత తక్కువ మనకి రావు. సో ఇదైతే చాలా తక్కువ ప్రైస్ ఉంది. సో 4 కలర్స్, బ్లూ అండ్ బ్లాక్ అండ్ రెడ్ అండ్ 1 ఈజ్ ఎల్లో. ఎల్లో అయితే నేను పెట్టలేదు, ఆల్రెడీ మేము యూజ్ చేసినామని చెప్పేసి తీసేసినాం. సో ఇంకొకటి వచ్చేసి ఇది ఆల్రెడీ డ్రెస్ అనమాట, ఒక షర్ట్ అండ్ ఒకటి చిన్న పిల్లలకి ప్యాంట్, అది హాఫ్ ప్యాంట్ అనమాట. సో ఇది 100 పడింది. 1 డ్రెస్కి 100 పడింది, టోటల్ డ్రెస్ కాబట్టి. ఇండివిజువల్గా తీసుకోకుండా ఒక డ్రెస్ అయితే మొత్తం సేమ్ తీసుకుందామని చెప్పేసి ఇది కూడా ఆర్డర్ పెట్టిన. ఇది 100 పడింది. చాలా బాగుంది, క్లాత్ కూడా సాఫ్ట్గా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి కూడా 100కి 4 అండి, చాలా బాగున్నాయి. ఈ వాయిలెట్ అండ్ పింక్ అండ్ ఈ వైట్ వచ్చేసి 0 సైజ్, ఒక బ్లూ ఒకటి స్మాల్ సైజ్ వచ్చేసింది. అయినా పర్లేదు, నెక్స్ట్ మంత్స్కి మనకి యూజ్ అవుతుంది. సో చాలా బాగుంది, క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది. సో 100కి 4 ఇవి కూడా చాలా అంటే చాలా చీప్ ప్రైస్లో వచ్చినాయి మనకి. ఇంత తక్కువనైతే బయట రావనుకుంటా మేబీ. సో ఇండివిజువల్ వస్తున్నాయి. ఈ ప్యాంట్స్కి మనకి షర్ట్స్ ఉంటే రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి నేనైతే ఇండివిజువల్గా ఆర్డర్ పెట్టిన. సో అయినా పర్లేదు, దీనికి మ్యాచింగ్ మనం తీసుకోవచ్చు. నేనైతే 4 పెట్టిన. 4 చాలా బాగున్నాయి, ఎట్లాంటి చేంజెస్ అయితే లేవు. నెక్స్ట్ మనకి ఇది స్మాల్ కిడ్స్కి హ్యాండ్స్ అండ్ లెగ్స్కి బుటీస్ అండ్ మెటోస్ అని అంటారు కదా. సో అదైతే అంటే హ్యాండ్స్ వాళ్ళు మౌత్లో పెట్టుకున్నప్పుడు నెయిల్స్ వాళ్ళకి తగులుతుందని చెప్పేసి ఇవి పెడతారు కదా. సో ఇవి కూడా 4 సెట్స్ వచ్చినాయి, బట్ నేను ఆల్రెడీ 2 సెట్స్ యూజ్ చేసినామని చెప్పేసి 2 సెట్స్ ఇవి ఇంకా మేము ఇవాళనే అన్బాక్స్ చేసినాం. సో ఇవి కూడా తక్కువ ప్రైస్లో వచ్చినాయి. ఇవి 4 సెట్స్ మనకి 60 పడినాయి. సో చాలా అంటే చాలా తక్కువగా వచ్చినాయి. సో 4 సెట్స్ 60 అంటే బయట మనకు అసలే రావు. సో ఇవి కూడా తక్కువనే పడింది ఆల్మోస్ట్. సో 4 సెట్స్ మనకి చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్, వాళ్ళకి ఏం ర్యాషెస్ అవి ఏం రాకుండా చాలా అంటే చాలా బాగుంది. మనకి ఈ డ్రెస్ అయితే మా అమ్మకి చాలా ఇష్టం, అందుకని చెప్పేసి పెట్టమని చెప్పింది, అందుకే పెట్టేసిన. బట్ చాలా అంటే చాలా సూట్ అయిపోయింది బేబీకి. సో ఇది పింక్ వచ్చేసింది మనకి షర్ట్, ఇది బ్లూ అనమాట. ఈ ప్యాంట్ పైన డాల్కి ఎట్లయితుందో మనం బేబీస్కి వేసినప్పుడు అట్లనే అనమాట, సిసింది డ్రెస్ అంటారు కదా ఎగ్జాంపుల్. సో అలా అనమాట, చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ మాత్రం వెరీ సాఫ్ట్ ఉందన్నమాట. సో బేబీస్కి సాఫ్ట్ ఉంటేనే మనకి బాడీకి ర్యాషెస్ రాకుండా ఉంటాయి కదా. చాలా బాగుంది డ్రెస్. ఇది వచ్చేసి మనకి 150 పడిందండి డ్రెస్. సో ఇది జీన్స్ క్లాత్ మనకి ప్యాంటు. సో షర్ట్ కూడా బాగుంది. సో ఇది 150కి 1 డ్రెస్.
ప్యాంట్ కూడా హార్డ్ అయితే క్లాత్ అయితే కాదు, ఇది సాఫ్ట్ క్లాతే. ఈవెన్ జీన్స్ అయినప్పటికీ కూడా సాఫ్ట్గానే ఉంది క్లాత్. మనం వేయొచ్చు, 4 months బేబీస్కి అట్లా వేయొచ్చు. దీనికి మనకు అడ్జస్ట్మెంట్స్ బటన్స్ కూడా ఉన్నాయి. సో పైన బటన్ టైట్ ఉందనుకుంటే మనం కింది బటన్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే 3 months బేబీకి అని మేము ఆర్డర్ చేసినాం. సో ఇవి అయితే హెడ్ క్యాప్స్ అంటారు కదా, సో ఇవి కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. మాకు ఇవి 3 caps 100కి వచ్చేసినాయి, చాలా తక్కువ ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి ఇవి హాఫ్ ప్యాంట్స్, ఇవి కూడా మళ్ళీ 2 పెట్టిన. ఇవి 2 వచ్చేసి మనకి 70 పడింది. చాలా ఇది కూడా సాఫ్టే ఉంది. సో తక్కువ ప్రైస్లోనే వచ్చేసింది మనకి 70కి 2 అనమాట. చాలా బాగుంది. ఒకటి ఇది యాష్ కలర్, ఒకటేమో వాయిలెట్ వచ్చేసింది. బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. సో మనం వేయొచ్చు. చిన్నపిల్లలకి మరి క్లాత్ బాగాలేకపోతే మన డౌట్ వస్తుంది ఎట్లా వస్తాయో ప్రోడక్ట్స్ అని, బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనమైతే వేయచ్చు. ఇవన్నీ డ్రెస్సులు అయితే నేను ఆర్డర్ పెట్టిన. ఏం చేంజెస్ లేకుండా మనకి ఎట్లా అయితే పిక్చర్స్లో ఉన్నాయో అట్లనే వచ్చేసినాయి అని చెప్పేసి మేమైతే ఏది రిటర్న్ ఇవ్వలేదు. మాకైతే చాలా బాగా నచ్చినాయి. అందులో మళ్ళీ ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ. ఇంత తక్కువ ప్రైస్కి అయితే మనం బయట రావు. సో అందుకని చెప్పేసి మేము ఇట్లనే తీసేసుకున్నాం, రిటర్న్ అయితే పెట్టలేదు. బట్ మేము ఒక డ్రెస్ అట్లా యూజ్ చూసినాం, చాలా బాగుంది. బేబీకి ఏం ర్యాషెస్ రాకుండా వాళ్ళకి సాఫ్ట్గానే ఉంది కాబట్టి మనం వెళ్ళొచ్చు. ఇవన్నీ ప్రోడక్ట్స్ చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉన్నాయి. నేను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా, మీకు కావాలంటే వెళ్ళి చూడండి. ఇప్పుడు చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ ఉంది కాబట్టి మనం పెట్టచ్చు. బయట కొనాలంటే మనకి ఎక్కువ ప్రైస్ వస్తుంది కదా, సో దీనికి కంపేర్ చేస్తే మనకు మనీ సేఫ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి దోమలు రాకుండా బేబీస్కి ఇది ఒకటి. ఇదేంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని క్యారీ చేయడానికి ఇది తీసుకున్నా. ఇవన్నీ 3 sets, 3 అనేది ఒకటే సెట్లో వచ్చిందనమాట. సో ఇవి 3 మనకి 160 పడింది. సో చాలా తక్కువ పడింది. 160కి ఇవి 3 వచ్చేసినాయి మనకి. ఇదైతే బేబీని క్యారీ చేయడానికి. లోపల ఇదైతే సాఫ్ట్ ఉంది మనకి. నెక్స్ట్ ఇది వచ్చేసి దోమలు కుట్టకుండా మనం పైన అది బేబీని లోపల ఉంచేసి ఇది పైన చేస్తే మనకి జిప్ పెట్టేస్తే మనకి లోపలికి దోమలలో వాళ్ళు కూడా స్లీపింగ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో ఈ 3 అనేది చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. సో ఒకటే సెట్లో ఇవి 3 వచ్చినాయి అనమాట. చాలా బాగుంది. మనకి మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అనమాట. బయటికి పడుకోబెడితే కంపేర్ చేస్తే దీంట్లో వెరీ సేఫ్ అండ్ మంచిగా స్లీప్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో బ్యూటిఫుల్, బాగుంది, చాలా బాగుంది ప్రోడక్ట్ ఇది. దోమలు ఇంకా ఏం వెళ్ళవు ఇక. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అండి. ఈవెన్ వాళ్ళు యూరిన్ చేసినప్పుడైనా ఏదైనా వాళ్ళకి ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. చాలా బాగుంది ఇది కూడా. సో ఇవన్నీ 3 sets వచ్చేసినాయి. తక్కువ ప్రైస్లోనే మనకు 3 products వచ్చినాయి అనమాట. బాగుంది. ఇది బేబీని క్యారీ చేయడానికైనా మనకి ఈవెన్ దాంట్లో కూడా పడుకోబెట్టచ్చు. అది తీసేసి ఇది స్టిచ్ చేసేది ఉంది కదా, సో దాన్ని తీసేసినా మనం దీంట్లోనైనా పడుకోబెట్టచ్చు, లేదంటే మనం క్యారింగ్ చేయడానికైనా బాగుంటుంది. సో ఈ 3 products అనమాట, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మేము ఇది ఉయ్యాల ఆర్డర్ పెట్టినాం. సో దీనికైతే 1500 పడిందండి. సో మేము ఆల్రెడీ సెట్ చేసినాం ఉయ్యాలని. బాగుంది. మనకి థ్రెడ్ కూడా ఇచ్చారు. ఇది మనం పడుకొని కూడా థ్రెడ్ అనేది చాలా లాంగే ఉంది. సో ఈవెన్ మనం బెడ్స్ పక్కకి పెట్టైనా మనం ఊపచ్చు, మనం దగ్గరనే ఉండి ఊపాలని అట్లేం లేదు. సో ఇది కూడా కొంచెం డిస్టెన్స్లో ఉండైనా సరే వాళ్ళని అందులో వేసి ఊపచ్చు అనమాట. సో ఈ పైన స్టార్స్ అనేది వాళ్ళకి ఏడ్చినప్పుడైనా ఇట్లా అంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా, సో అదేంటో అని వాళ్ళు దాన్నే చూస్తుంది. సో అవి స్టార్స్ ఇచ్చారు మనకి పైన. దీంట్లో కూడా మనకి దోమలు వెళ్ళకుండా ఇది పైన నెట్ ఇచ్చారు. సో 2 జిప్స్ ఉన్నాయి, అందులో బేబీని పడుకోబెట్టి అటు ఇటు జిప్స్ పెట్టిన ఇందులో కూడా దోమలు వెళ్ళవన్నమాట. సో ఇది కూడా బాగుంది. 1500 పడింది. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది, ఏం చేంజెస్ లేవు, చాలా బాగుంది ప్రోడక్ట్ కూడా. సో దోమలు వెళ్ళవు మనకి, వాళ్ళకి స్లీప్ అనేది డిస్టర్బ్ కాదు. 1500 అయినా రీజనబుల్. సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనం దీన్ని మళ్ళీ అన్బాక్స్ చేసి దీన్ని తీసి మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో తీయచ్చు, మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మనకి ఎలా ఫిట్ చేయాలనేది కూడా వాళ్ళకి
వాళ్ళు అందులో ఒక స్లిప్ ఇచ్చారు. సో ఆ మెథడ్ అనేది, సో ఆ మెథడ్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం చాలా ఈజీ ప్రాసెస్ ఫిట్ చేయడం. సో ఒకవేళ తెలియకపోతే ఆ ప్రాసెస్ చూసుకుంటే కూడా మనం ఫిట్ చేయొచ్చు అనమాట. వాళ్ళ ప్రాసెస్ అయితే ఒక పేపర్లో ఇచ్చారు, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా బాగుంది. దీనికి కింద వీల్స్ కూడా ఇచ్చారనమాట, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మూవబుల్ కూడా. సో చాలా బాగుంది. 1500 రీజనబుల్ అనిపించింది.